హిందూ పండుగల్లో మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ. భక్తులంతా ఉపవాసం ఉండి శివుణ్ణి కొలుస్తారు. ప్రతి నెల మాస శివరాత్రి జరుపుకుంటున్న ఏడాదికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి మాత్రం ఎంతో విశేషమైనది. శివరాత్రి రోజున భక్తులు అభిషేకాలు, ఉపవాసం, జాగరణం వంటివి చేస్తూ ఉంటారు. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణ చేయడం ఎంతో విశేషమైందిగా మిగిలిన ఏ పండుగకి ఉపవాసం చేయరు. కానీ శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. అసలు శివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం చేస్తారనేది తెలుసుకుందాం. ఉపవాసం అంటే మనస్సు, దేహం, ఆత్మ అన్నీ కూడా శివునికి దగ్గరగా ఉండడమే అని వేద పండితులు వివరిస్తున్నారు. మనస్సును శివయ్యకు దగ్గరగా ఉంచాలంటే శివ ధ్యానం చేయాలి. శివుణ్ణి ధ్యానించడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. రోజంతా శివునికి దగ్గరగా ఉండాలి అంటే మేల్కొని ఉండాలి. పొట్ట ఖాళీగా ఉంటే నిద్ర రాదు. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం చేసి శివుణ్ణి ధ్యానించాలి. కాబట్టి శివరాత్రి రోజున ఎంతో నియమ నిష్టలతో మహాశివుణ్ణి ధ్యానించాలి. అయితే బీపీ, షుగర్ ఉన్నవారు ఏదైనా అల్పాహారం తీసుకుని ఉపవాసం చేయవచ్చు. అల్పాహారం అంటే పళ్ళెం నిండా పెట్టుకుని తినడం కాదు. పళ్ళు, పళ్ళ రసాలు వంటివి మాత్రమే తీసుకోవాలి. యువకులు, యువత ఖచ్చితంగా ఉపవాసం ఉండడం వారి ఆరోగ్యానికి, అలాగే వారి ఉన్నతికి చాలా మంచిదని తెలియజేస్తున్నారు పండితులు. ఉపవాసం ఉండే రోజు సూర్యోదయానికి అంటే ముందుగానే నిద్రలేచి తలస్నానం చేసి శివయ్యను దర్శించుకోవాలి. రోజంతా శివాలయంలో కానీ, ఇంటి దగ్గర కానీ శివనామ స్మరణ చేస్తూ ఉపవాసం ఉండాలి. రాత్రి సమయంలో లింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరిని జపించి కోటి జన్మల పుణ్యాన్ని కలిగించుకోవచ్చు. పండితులు ఇదే విషయాన్ని వివరిస్తున్నారు. ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, అభిషేకం వంటి కార్యక్రమాలను శివరాత్రి రోజున నిర్వహించిన ఆ శివయ్యను ఆ రోజంతా ధ్యానం చేసుకుంటూ ఉన్న మన ఇంటికి, ఆరోగ్యానికి, అందరికీ మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు పండితులు. అంతేకాకుండా శివరాత్రి రోజున కొత్త బట్టలు ఎవరికైనా దానం చేసినా ఎంతో మంచిదే అని, అలాగే పాలు, నెయ్యి కూడా దానం చేసినా రుణ బాధలు తొలగిపోతాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు పండితులు.